ఇవేళ్టి నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్ట్ పార్టీ అమరవీరుల సంస్మరణ సభలు నిర్వహిస్తుంది. మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తూ చనిపోయిన నాయకులను స్మరించుకోనుంది. మావోయిస్ట్ పార్టీ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేస్తూ సభలు సమావేశాలు సాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి వేదిక దండకారణ్యం కానుంది. గతంలో పార్టీలో జరిగిన లోటుపాట్లను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ ఏడాది 357కు పైగా మావోయిస్టులు మృతి చెందారు. మొత్తం కగారు ఆపరేషన్ 700 మంది పైగా మావోయిస్టులు మృతి చెందారు. వారిలో మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు కేంద్ర నాయకులు ఉన్నారు. ఈ సంస్మరణ సభలో మృతి చెందిన వారిని పార్టీ స్మరించుకునే భవిష్యత్తు పార్టీ నిర్మాణం వైపు ప్రతిష్టాత్మకంగా వారోత్సవాలను నిర్వహిస్తుంది. మావోయిస్టు వారోత్సవాలు జరగకుండా పోలీసు భద్రతా బలగాలు అడవులను జల్లెడపడుతున్నాయి. అడుగడుగునా పోలీసు తనిఖీలు చేస్తూ కూంబింగులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా దండకారణ్యానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో రహదారులను పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. చెర్ల, వాజేడు, దుమ్ముగూడెం, వెంకటాపురం ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్కు వెళ్లే రహదారులను మూసివేశారు. హిట్ లిస్టులో ఉన్న రాజకీయ పార్టీల నాయకులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు ఆదేశించారు. అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసుకున్న 3 స్తూపాలను భద్రతా బలగాలు కూల్చివేశాయి. మావోయిస్టు వారోత్సవాలపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ చిరా రవి అందిస్తారు. దండకారణ్యంలో మావోయిస్టులు వారోత్సవాలు ఈ నెల 28 నుండి ఆగస్టు 3 వరకు మొత్తం కూడా ఈ అమరవీరుల వారోత్సవాలు జరపాలని చెప్పేసి మావోయిస్ట్ పార్టీ నిర్ణయించింది. దానిలో భాగంగా ప్రతి సంవత్సరం ఏదైతే మావోయిస్టు వారోత్సవాలు ఈ ఒక వారం రోజుల పాటు ఏదైతే నిర్వహిస్తుంటారో ఈ మావోయిస్టు సంబంధించినటువంటి వారోత్సవాలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా ఇప్పటికే ఏదైతే పెద్ద ఎత్తున మావోయిస్టు పార్టీ దెబ్బతిన్న నేపథ్యంలోనే మావోయిస్టులు ప్రధానంగా ఈ మావోయిస్టు వారోత్సవాలని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇప్పటికే అనేక చోట్ల ఏదైతే భారీ అమరవీరుల స్తూపాలు నిర్మాణం చేయడం జరిగింది. బ్యానర్లు అట్లాగే పోస్టర్లు వివిధ రకాలుగా మావోయిస్టు వారోత్సవాలని జయప్రదం చేయాలని చెప్పేసి ఇప్పటికే అడవిలో ఉన్నటువంటి మావోయిస్టులు మొత్తం కూడా ఆదివాసుల్ని మొత్తం మావోయిస్టు పార్టీ సభల సమావేశాల కోసం సిద్ధమవుతున్న సందర్భం నెలకొన్నది. దాదాపు 3 స్తూపాలని ఇప్పటికే ఏదైతే ఏర్పాటు చేయగా పోలీసులు వాటిని కూల్చేయడం కూడా జరిగింది. భద్రతా బలగాలు మొత్తం కూడా కూల్చేయడం జరిగింది. అయితే మావోయిస్టులు ఒకవైపు బలంగా అమరవీరుల వారోత్సవాలు జరపాలనేటువంటి కృతనిశ్చయంతో మొత్తం దండకారణ్యం ఒక వేదిక కానుంది. దండకారణ్యంలో ప్రతి గూడెంలో ప్రతి చోట్ల కూడా అమరవీరుల వారోత్సవాలు జరపాలని ఇప్పటికే మావోయిస్టు పార్టీ పిలుపునివ్వడంతో పోలీసు భద్రతా బలగాలు మొత్తం కూడా అడవిని అయితే జల్లెడబడుతున్నాయి. ప్రతి చోట కూడా నిఘా నేత్రాలతోటి ప్రధానంగా సీసీ కెమెరాలు ఏదైతే చెట్లకు కానీ అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గూడెలకు ఎవరు వస్తున్నారు పోతున్నారు అనేటువంటి దాని మీద ఒకవైపు సీసీ కెమెరాలు నిఘా నేత్రాలతో ఉంటే రెండో వైపు పోలీసు భద్రతా బలగాలు ప్రధానంగా దండకారణ్యానికి ఆనుకుని ఉన్నటువంటి చెర్ల, వాజేడు, వెంకటాపురం, దుమ్ముగూడెం ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అంటే దండకారణ్యానికి ఆనుకొని అంటే లోపలికి వెళ్ళేటువంటి రహదారులు ఏదైతే ఉన్నాయో రహదారులు మొత్తం కూడా దిగ్బంధనం చేశాయి. మొత్తం కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్కడ ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసింది. అట్లాగే ఎక్కడికి వెళ్తున్నారు, దేనికి వెళ్తున్నారు అనేటువంటి ప్రతిదిగా వివరంగా అడిగి అట్లాగే ఎవరు అసలు లోనికి వెళ్తున్నారు అనేటువంటి ప్రతిదీ కూడా చెక్ చేస్తున్నారు, తనిఖీలు చేస్తున్నారు. అందరితోటి పాటుగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఒకవైపు తనిఖీలు నిర్వహిస్తుంటే రెండో వైపు భద్రతా బలగాలు మొత్తం కూడా అడవిని కూబింగ్ చేస్తున్నాయి. ఎక్కడ కూడా మావోయిస్టు వారోత్సవాలు జరగకుండా అడ్డుకునేందుకు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అడవిలో మళ్ళొకసారి అలజడి నెలకొంది. ఏం జరుగుతుందో పోలీసు భద్రతా బలగాలు ఆదివాసుల్ని అంటే మావోయిస్టుల సభలు జరుగుతున్న ప్రాంతాల్లో ఒకవైపు అంటే నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటుందేమో అని ఒకవైపు అంటే ప్రధానంగా భద్రతా బలగాలు మావోయిస్టుల్ని అంటే ఏరివేత లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ మావోయిస్టు వారోత్సవాలు జరపకుండా చేసిన సందర్భంలో ప్రాణ నష్టం అంటే ప్రధానంగా ఎన్నికౌంటర్లు జరుగుతాయనేటువంటి భయం ఒకవైపు ఆదివాసుల్లో నెలకొని ఉన్నది. రెండో వైపు ప్రధానంగా ఇప్పటికే ఏదైతే మావోయిస్టులకు సంబంధించినటువంటి ఏదైతే హిట్ లో ఉన్నటువంటి బయట ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అంటే ప్రధానంగా అడవికి దగ్గరగా ఉన్నటువంటి నాయకులు హిట్ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళని
సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పేసి భద్రతా బలగాలు ఇప్పటికే వాళ్ళకి ఆదేశాలు జారీ చేసింది. వాటితో పాటుగా పోలీసు భద్రతా బలగాలు మొత్తం కూడా ఈ ఒకవైపు దండకారణ్యంతో పాటు అడవిని చల్లబడుతుంది. రెండో వైపు ఎక్కడ ఏ చిన్న అవకాశం ఉన్నా గానీ, అంటే మావోయిస్టుల సమాచారం ఉన్నా గానీ వాళ్ళు మొత్తం కూడా ఈ యొక్క సభల సమావేశాలు జరగకుండా అడ్డుకుని చూస్తున్నారు. అయితే ఇప్పటికే దండకారణ్యంలో అంటే మావోయిస్టు పార్టీ ఈ ఒక్క సంవత్సరంలోనే 375 మంది కోల్పోవటం తోటి, అంటే ప్రాణ నష్టం జరగడంతో కోలుకోలేని మావోయిస్టు పార్టీ దెబ్బతిలిగింది. దాంట్లో ప్రధానంగా కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఉన్నారు. అట్లాగే కేంద్ర కమిటీ సభ్యులు అనేక మంది, దాదాపు 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. రాష్ట్ర క్యాడరు అట్లాగే అనేక మంది లొంగిపోవడంతో అయినప్పటికీ కూడా ఇప్పటికే దండకారణ్యంలో మావోయిస్టులు వారోత్సవాలను జరుపుకొని, అంటే నిర్దేశం చేసుకొని భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పేసి చాటకు పిలుపునిచ్చింది. గతంలో జరిగిన లోటుపాట్లు, గతంలో జరిగినటువంటి ఏదైతే తప్పులను సరిదిద్దుకొని భవిష్యత్తు పోరాటాలకి, భవిష్యత్తు పార్టీ నిర్మాణానికి కృషి చేయాలని చెప్పేసి మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఇప్పటికే రూపేష్ అధికార ప్రతినిధి రూపేష్ గాని, అట్లాగే నంబాల కేశవరావు మృతి తర్వాత రూపేష్ అధికార ప్రతినిధిగా ఉన్నారు. అయితే దాంతో పాటుగా మొత్తం దండకారణ్యంతో పాటు దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో కూడా మావోయిస్టు వారోత్సవాలు జరపాలని ఒక దండకారణ్యం వేదికే కాకుండా మిగతా మావోయిస్టు పార్టీ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ తో పాటుగా జార్ఖండ్, ఉత్తరాఖండ్, అట్లాగే బీహారు, ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏదైతే ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఏదైతే మావోయిస్టు పార్టీ బలమైనటువంటి కేంద్రాలు, అంటే ఒక దండకారణ్యంతో పాటుగా మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాల్లో కూడా మావోయిస్టు పార్టీ ఇప్పటికే ఈ యొక్క వారోత్సవాలు జరుపుకుంటున్న సందర్భం ఉన్నది. దీని నుండి మనం ఏదైతే మావోయిస్టు వారోత్సవాలకు సంబంధించినటువంటి సభల సమావేశాలకి పెద్ద ఎత్తున కూంబింగ్, అంటే పోలీసు కూంబింగ్ నిర్వహిస్తుంది. రెండో వైపు మావోయిస్టులు ఎంత బలంగా మావోయిస్టు వారోత్సవాలు జరపాలని పిలుపునిచ్చి దానికి కోసం ఏర్పాట్లు చేస్తున్నారో, అంత బలంగా పోలీసు భద్రతా బలగాలు అయితే వీటిని ఖచ్చితంగా జరపకుండా నివారించాలని చెప్పేసి ఆ మేరకు పోలీసు భద్రతా బలగాలు కూడా సీరియస్ గా ఏదైతే అడవిని జల్లెడ పట్టుకున్న సందర్భం అయితే నెలకొనున్నది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రవి.